హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటి రాజేశ్వరి గారు ఏంటి నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈ మధ్యలో కాస్త బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఏమీ సరిగ్గా చేయట్లేదండి. తర్వాత ఈరోజు మన వీడియో ఏంటంటే, చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు ఎలా మానిటైజేషన్ అయింది, అవర్స్ ఎలా వచ్చాయి ఇవన్నీ నేను చెప్పాను కదా. ఇంకా ఆ తర్వాత నాకు కోడ్ నెంబర్ ఎలా వచ్చింది, ఆ తర్వాత $100 వరకు వచ్చిన అదేనండి, నాకు కోడ్ నెంబర్ ఎలా వచ్చింది, ఆ వచ్చిన తర్వాత $100 అవ్వడానికి ఎంత టైం పట్టింది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. నాకైతే అసలు ఏం తెలియదండి యూట్యూబ్ కోసం. అందువల్ల నేను ఏమనుకున్నానంటే, మానిటైజేషన్ అయిపోయింది, నాకు డబ్బులు వచ్చేస్తాయి నెల అనేసి నేనైతే అనుకున్నానండి. నా అలాగే చాలామంది అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే అంతవరకు నేను వచ్చాయి కదండి, నాకు 4000 అవర్స్ ఇవన్నీ పోయి అక్కడ ఇంకా స్టూడియోలో ఏం చూపిస్తుందంటే, ఒక ఎర్న్ మార్క్ ఒకటి చూపించిన తర్వాత ఒకరోజు ఒక పైసా పెరిగేది, తర్వాత అలా అయ్యి $10 అయిన తర్వాత మనకి అక్కడి నుంచి ఒక లెటర్ వస్తుందని చెప్పారండి యూట్యూబ్ నుంచి. అయితే ఒకరోజు 5 అయ్యేవి, అలా లైన్గా అలా రోజుకి పెరుగుతూ ఉండేవండి. ఏదో ఒకటి ఏంటంటే, నేను ఆ తర్వాత వీడియోస్ మానేశానండి. ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని. పెట్టేటప్పటికి ఏంటంటే, షార్ట్స్కి మామూలుగా 1K 2K కదా, అలా అప్పుడప్పుడు మొత్తంగా $10 అయ్యేసరికి నాకు 1 మంత్ పట్టిందండి. ఏంటంటే, నాకు తెలియకపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టాలి, వీడియోస్ పెడితేనే తొందరగా మనకి వ్యూస్ వచ్చి మనకి డాలర్స్ పెరుగుతాయి అని నాకైతే తెలియదండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఏం చేస్తారంటే, ఒకవేళ మానిటైజేషన్ అయిపోయినా సరే మీరు వీడియోస్ మాత్రం మానకుండా చెయ్యండి. నేనేమనుకున్నానంటే, మానిటైజేషన్ అయినంటే అమౌంట్ వచ్చేస్తుంది అని అనుకున్నాను. అలా మీరు అనుకోకండి. అయితే ఏమైందంటే, అలా కొంచెం ఒకరోజు $1 పెరగడం, ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ పెరగడం, అలా అయ్యేదండి. అయిన తర్వాత మళ్ళీ ఒక రోజుకి తగ్గిపోయేది. అయితే నాకు ఇంకా $10 అవుతాయా, నాకు యూట్యూబ్ నుంచి ఒక నెంబర్ వస్తుంది కదా, అది వస్తుందా అని అనుకున్నానండి. 1 మంత్ తర్వాత వచ్చింది. అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే, వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఆ తర్వాత $10 అయిన తర్వాత నాకు అనిపించింది, ఇదేంటి నేను ఇలా చేశాను, ఇంత కష్టపడి వీడియోస్ పెట్టి నేను మానిటైజేషన్కి దాకా వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత మానిటైజేషన్ అయిపోయింది, అమౌంట్ వచ్చేస్తుంది అని నేను ఎలా అపోహపడ్డాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అలాగే ఒకరోజు ఒకటి పెరగడం, ఒకరోజు ఆఫ్ పెరగడం, అలా కనీసం నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నాకు అమౌంట్ వచ్చేసరికి 6 మంత్స్ పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు నా షార్ట్స్ చూస్తారు అందరూ, నా లైవ్ చూస్తారు, కానీ నేను పెట్టే వీడియోస్ 100 వ్యూస్ 200 వ్యూస్ ఇలాగేనమాట. అవి కాస్త కేళ్ళకెళ్తే అంటే ఒక 1000-2000 వ్యూస్ వచ్చినట్టయితే నాకు తొందరగా మనీ వచ్చేదన్నమాట. అలా నాకు 6 నెలల తర్వాత $150 అయ్యాయండి. అప్పుడు నేను అప్లై చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు అక్కడికి నేను ఆ $150కి నేను అమౌంట్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ నాకు $100కి దగ్గరలో ఉంది. ఈసారి అయితే నేను వదిలిపెట్టకుండా చేస్తున్నాను. ఏదో 2 రోజులకు ఒక వీడియో అయినా సరే కంపల్సరీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే ఏం చేస్తారంటే, మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అమౌంట్ వచ్చేస్తుంది అని మాత్రం అపోహ పడకండి. మనం పెట్టే వీడియోల వల్ల మనకి వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. ముందుగా ఏంటంటే, $10 అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి ఒక పిన్ నెంబర్ వస్తుందండి. ఆ పిన్ నెంబర్ కూడా మనం మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయాలి. ఇదే ఒక ప్రాసెస్ అనమాట. తర్వాత అప్లై చేసిన $100 అయిన తర్వాత మనం అప్లై చేస్తాము. అప్లై చేసిన వెంటనే మనకేమీ అమౌంట్ వచ్చేది. అదేంటంటే, 10వ తారీఖున అప్లై చేస్తే మనకి 27 లోపులో, అంటే ఒక 15 డేస్ లోపులో మనకి అమౌంట్ వస్తుంది. దానికి కూడా టైం పడుతుంది. వెంటనే మనకేమీ అకౌంట్లోకి ఏమీ అమౌంట్ వచ్చేది. ఈ ప్రాసెస్కి అంతా కాస్త టైం పడుతుంది. మరి నాకు ఫస్ట్ టైం అయితే ఇంత టైం పట్టిందండి. మరి సెకండ్ టైంకి
ఇలా 27 లోపులోనే వస్తుందా లేకపోతే 10వ తారీఖునే పడిపోతుందా అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనందరము కూడా ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాము. వీడియోస్ చేసేటప్పుడు మీరు మధ్యలో ఆగిపోకండి. కంపల్సరీ మనకి మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి డాలర్స్ పెరుగుతాయి. అంటే పిన్ నెంబర్ వచ్చిన తర్వాత మనం డాలర్స్ పెరుగుతాయి. పెరిగిన తర్వాత మనకి అమౌంట్ వస్తుంది. మధ్యలో మాత్రం ఆపేయకండి, తప్పకుండా మనకి అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ అయితే మాత్రం అందరినీ సమానంగానే చూస్తుందండి. వాళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు పేదోళ్ళు అని మాత్రం చూడదండి. అందరినీ సమానంగా చూస్తుంది. దానికి నిదర్శనం అయితే నేనేనండి. అందుకని చెప్పి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరూ కూడా ఎవ్వరూ కూడా పట్టుదల విడవకుండా చక్కగా వీడియోస్ చేసి పెట్టుకోండి. నేను చేసిన తప్పు అయితే మాత్రం మీరు చేయకండి. మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంక అమౌంట్ వచ్చేస్తుంది అని మాత్రం ఊరుకోకండి. ఈ ఒక అలుపెరగని సైనికుల్లా మనం పోరాడాలి. అంటే వీడియోస్ అయినా ఏదైనా సరే ఇంకా ఆపకూడదు అనమాట. మనం వీడియోస్ పెడితే కదండి మనకి వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. ఇదైతే మాత్రం క్లియర్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పాను. నేనైతే పెద్ద పెద్ద చదువులు ఏమీ చదువుకోలేదండి. నాకు అనుభవంలోకి వచ్చిన విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారండి, ఇలాగా అలాగా అని వాళ్ళు ఫోన్ చూపించి చెప్తారు. నాకు అలా చెప్పడం కూడా రాదండి. నాకు ఇలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మానిటైజేషన్ అయిన వాళ్ళందరూ వీడియోస్ అయితే మాత్రం కంపల్సరీ పెట్టండి. మీకైతే అమౌంట్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. బాయ్.